హలో ఎవ్రీవన్. ఈరోజు నుంచి మన ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఉంటాయి. సో సపోజ్ ఎడ్యుకేషనల్ వైజ్ టాపిక్స్ అనేది ఉంటుంది. సో ఆ టాపిక్స్ కూడా సిస్టమ్ వైజ్ అండ్ అలానే ప్రోమెట్రిక్ సపరేట్ టాపిక్స్, నార్సెట్కి సపరేట్ టాపిక్స్ అనేది ఉంటుంది. సో ఈరోజు నుంచి మీరు ఛానల్లో రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అప్ టు డేట్ చూస్తూ ఉండొచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చి సిస్టిక్ ఫైబ్రోసిస్. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఏంటి, ఎలా డిసీజ్ కాజ్ చేస్తుంది, ప్రైమరీ సిమ్టమ్స్ ఏంటి, ఇనీషియల్గా పుట్టినప్పుడు మదర్స్ ఎలాంటి సిమ్టమ్తో బేబీ దగ్గరికి వస్తారు అండ్ ఎలాంటి మేనేజ్మెంట్ అనేది ఉండాలి అనేసి అని కంప్లీట్గా చూస్తాం. So coming to the topic, what is the definition? Definition is a multi-system autosomal recessive genetic disorder affecting the exocrine glands. ఓకే, సో డెఫినేషన్ చూస్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఎ మల్టీ సిస్టమ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆటోసోమల్ రెసెసివ్ జెనెటిక్ డిజార్డర్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టాపిక్, ఈ టాపిక్ గురించి కంప్లీట్ తెలుసుకునే ముందు మనం కొన్ని టర్మినాలజీస్ అనేది చూద్దాం. సో ఆ టర్మినాలజీస్ మీరు నేర్చుకుంటే తర్వాత మీకు యూజ్ అవుతుంది, బెటర్గా టాపిక్ అనేది అండర్స్టాండ్ అయ్యేటట్టు. సో ఫస్ట్ వన్ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అన్నారు. సో ఈ ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక పర్సన్కి రెండు ఫాల్టీ జీన్స్ అంటే ఒకటి మదర్ నుంచి ఒక జీన్, ఫాదర్ నుంచి ఒక జీన్, అబ్నార్మల్ జీన్ గన వస్తే అది ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. నెక్స్ట్ జీన్. అసలు జీన్ అంటే ఏంటి అంటే, జీన్ అనేది ఒక జెనెటిక్ కోడ్. మన బాడీలో ఏది ఎంత ఉండాలి, హిమోగ్లోబిన్ ఎలా ఉండాలి, ఓకే, సో ఇన్సులిన్ ఎలా సెక్రీట్ అవ్వాలి, మ్యూకస్ ఎంత సెక్రీట్ అవ్వాలి, ఇవంతా కోడ్స్ జనరేట్ అయ్యేదాన్ని జీన్ అంటాం. సో మనకి ప్రతి ఒక్క జీను మదర్ నుంచి ఒక జీను, ఫాదర్ నుంచి ఒక జీన్ వస్తుంది. అలా ఏదైతే జీను మదర్ నుంచి ఒక అబ్నార్మల్ జీను, ఫాదర్ నుంచి అబ్నార్మల్ జీన్ వస్తే దాన్ని ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్స్ అంటారు. ఓకే, దాన్ని ఫాల్టీ జీన్స్ అంటాం. సో అలా మనకి చూస్తే ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది కాజ్ అయ్యేది సిఎఫ్టిఆర్ అనే జీన్ వల్ల. అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రెయిన్ కండక్టేస్ రెగ్యులేటర్ అనే జీన్. సో ఈ జీన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే, సో ఎప్పుడు కూడా మీరు అబ్నార్మల్ కండిషన్ తెలుసుకునే ముందు దాని నుంచి వచ్చే నార్మల్ కండిషన్ ఏంటి అనేది తెలుసుకుంటే దానికి మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ సిఎఫ్టిఆర్ జీన్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో మల్టిపుల్ ఆర్గాన్స్లో ఫంక్షన్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ మదర్ నుంచి ఒక సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మల్గా వచ్చి ఫాదర్ నుంచి ఒక సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మల్గా వస్తే సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. ఓకే, సో సపోజ్ మనకి హెచ్బిబి జీన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ హెచ్బిబి జీన్ అనేది మదర్ నుంచి ఒక హెచ్బిబి జీన్ ఫాల్టీగా వచ్చి ఫాదర్ నుంచి ఒక హెచ్బిబి ఫాల్టీగా వస్తే ఈ రెండు జీన్స్ అబ్నార్మల్గా వస్తే అప్పుడు పేషెంట్కి థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా ఇలాంటి కండిషన్స్ వస్తాయి. ఓకే, సో అలానే మనకి ఇంకా చాలా జీన్స్ అనేది ఉంటాయి. ఆ జీన్స్ ఏమైనా రెండు అబ్నార్మల్గా వచ్చినప్పుడు వచ్చేదే ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఐఎన్ఎస్ జీన్ అనేది ఉంటుంది. ఐఎన్ఎస్ అనే జీన్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఎంత సెక్రీట్ అవ్వాలి, ఎలా సెక్రీట్ అవ్వాలి, ఎప్పుడు సెక్రీట్ అవ్వాలి అనే జీన్ కోడ్ ఇస్తుంది. సో ఎప్పుడైతే బేబీకి ఐఎన్ఎస్ జీన్ అనేది ఫాల్టీగా వచ్చినప్పుడు బేబీకి డయాబెటీస్ మిల్టస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలానే సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మల్ వచ్చినప్పుడు మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది వస్తుంది. సో ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ నార్మల్గా ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది అంటే, ఫస్ట్ లంగ్స్లో మన లంగ్స్లో మ్యూకస్ అనేది సెక్రీట్ అయ్యేటట్టు చేస్తుంది. ఎందుకు ఈ మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుందంటే, మన బాడీలో ఉన్న ఏదైనా మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు వేస్ట్ బాడీ పార్టికల్స్ అనేది ఇన్హేల్ చేసుకున్నప్పుడు లంగ్లో కంటే ఆల్వియోలోకి రీచ్ అవ్వకుండా కాపాడడానికి మ్యూకస్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఆ మ్యూకస్ క్లియరెన్స్ చేసేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మల్గా ఉన్నా ఆర్ ఆబ్సెంట్గా ఉన్నా లంగ్లో మ్యూకస్ ప్రొడక్షన్ అనేది కంట్రోల్లో ఉండదు. సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ ఉంటే లంగ్లో మ్యూకస్ అనేది తక్కువ ఉంటుంది, అదే లేకపోతే మ్యూకస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సెకండ్ ఫంక్షన్ వస్తే మనకి ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్లో కూడా ఏం చేస్తుంది అంటే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ ఇట్ మెయింటైన్స్ ప్రాపర్ ఫ్లో. ఓకే, సో ఏం ఫ్లో, ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ని ప్రాపర్గా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ సెక్రేషన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ప్యాంక్రియాటిక్ జ్యూసెస్, అమైలేజ్, లైపేజ్ ఇవి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ప్యాంక్రియాస్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ అనేది ఉండదో ప్యాంక్రియాస్లో కూడా ఎక్కువ మ్యూకస్ అనేది ప్రొడక్షన్
ప్రొడక్షన్ అవుతుంది. సో దానివల్ల ప్యాంక్రియాస్ నుంచి రావాల్సిన జ్యూసెస్ అనేది రావు. ఎందుకు? మ్యూకస్ అనేది అబ్స్ట్రక్ట్ అయ్యింది కాబట్టి. సో ప్యాంక్రియాస్ జ్యూసెస్ దేనికి అవసరం అంటే మనకి ఫ్యాట్ డైజెషన్కి, కొలెస్ట్రాల్ డైజెషన్కి, రిమైనింగ్ మినరల్స్, వైటమిన్స్ని డైజెషన్ అవ్వడానికి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది చాలా అవసరం పడుతుంది. ఎప్పుడైతే ఆ వేలో ఈ మ్యూకస్ అనేది లాడ్జ్ అయిపోతుందో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది బేబీకి రాదు. సో ఏదైతే ఫ్యాట్ మెటీరియల్స్, కొలెస్ట్రాల్ మెటీరియల్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా డైజెషన్ అవ్వకుండా అలానే ఫీకల్ ద్వారా బయటకు అనేది వస్తుంది. సో పేషెంట్ ఏముంటుంది? ఫ్యాటీ స్టూల్స్ అనేది ఉంటుంది. అండ్ మూడో ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్వెట్ గ్లాండ్స్లో దీని ఫంక్షన్ అనేది ఉంటుంది. స్వెట్ గ్లాండ్స్లో ఎలాంటి ఫంక్షన్ చేస్తుందంటే, సో కేర్ఫుల్గా చూడండి, ఇప్పుడు మన బాడీ ఇది అనుకోండి. సో బాడీకి ఇది అవుటర్ సర్ఫేస్, ఇది ఇన్నర్ సర్ఫేస్. బాడీ లోపల నుంచి మనకి క్లోరైడ్ అయాన్ ఛానల్స్ అనేది ఉంటాయి. సో ఈ క్లోరైడ్ అయాన్ ఛానల్స్నే స్వెట్ గ్లాండ్స్ అంటాం. ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఏదైనా ఎక్సర్షన్ అయినప్పుడు, మనం యాక్టివిటీ చేసినప్పుడు లోపల ఉన్న బాడీ టెంపరేచర్ని తగ్గేయడానికి సో ఈ స్వెట్ అనేది బయటకు వస్తుంది. ఈ స్వెట్ బయటికి ఎలా వస్తుంది అంటే క్లోరైడ్ రూపంలో బయటకు వస్తుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే క్లోరైడ్ బయటకు వస్తుందో క్లోరైడ్తో పాటు సోడియం కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది సిఎఫ్టిఆర్ అనే జీన్ ఉన్నప్పుడు నార్మల్గా జరిగేది. ఎప్పుడైతే సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మల్గా ఉన్నా ఆర్ ఆబ్సెంట్ అయినా ఈ క్లోరైడ్ అయాన్ ఛానల్స్ అనేటివి ఉండవు. సో ఎప్పుడైతే ఈ క్లోరైడ్ అయాన్ ఛానల్స్ అనేది ఉండవో వీటిని రిస్ట్రిక్ట్ చేయడానికి అవ్వదు. సో ఏమవుతుంది, మామూలుగా ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ ఉన్నప్పుడు క్లోరైడ్ అనేది మనకి కంప్లీట్గా బాడీ నుంచి బయటికి రాదు. సో కొంచెం వస్తుంది, మళ్ళీ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బాడీలోకి ఈ క్లోరైడ్, సోడియం అనేది రీఅబ్జార్ప్షన్ జరగాలి. మొత్తం క్లోరైడ్, సోడియం అనేది బయటికి జరగడం ఇంపాసిబుల్ కాబట్టి సో ఇది కొంత శాతం వరకు క్లోరైడ్ని, సోడియంని బయటికి వేసేసి మిగిలిన కొంత పర్సెంట్ని మళ్ళీ బ్యాక్ అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ అనేది అబ్నార్మాలిటీ ఉంటుందో ఎలాంటి క్లోరైడ్ని మళ్ళీ బ్యాక్ అయితే తీసుకోలేదు. సో కంప్లీట్గా క్లోరైడ్ అనేది బయటికి స్వెట్ రూపంలో ఎక్స్క్రీట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే క్లోరైడ్ అనేది ఎక్కువ రూపంలో, ఎక్కువ శాతంలో బయటికి బాడీ నుంచి బయటికి అనేది వెళ్తుందో దాన్ని ఫాలో చేసుకుని సోడియం కూడా బాడీ నుంచి బయటికి వెళ్తుంది. అంటే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ గాన ప్రజెంట్ అయిన ఉంటే నార్మల్ హెల్తీ పీపుల్కి అంతా నార్మల్ స్వెట్టింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ క్లోరైడ్ వెళ్ళదు, ఎక్కువ సోడియం అనేది వెళ్ళదు. ఎప్పుడైతే ఇది ఆబ్సెంట్ అవుతుందో అక్కడ మనకి స్టాప్ చేసే గేట్ కీపర్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ క్లోరైడ్ వెళ్తుంది. క్లోరైడ్తో పాటు సోడియం అనేది వెళ్తుంది. సో మదర్స్ గాన బేబీని కిస్ చేసినప్పుడు వాళ్ళకి సాల్టీగా తెలుస్తూ ఉంటుంది స్కిన్ అంతా. సో ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్లో ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే మెయిన్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది, స్కిన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. క్లినికల్ మేనిఫెస్టేషన్స్కి వస్తే ఫస్ట్ సైన్ వచ్చే గ్యాస్ట్రోఇంటెస్టైనల్లో మెకోనియం ఇలియస్ అంటాం. సో మెకోనియం ఇలియస్ అనేది ఎందుకన్నారంటే మనకిది స్టమక్ అనుకోండి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఆర్గాన్ ఉందో ఈ ప్యాంక్రియాస్లో మనం ఏం చేస్తున్నాం, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఈ జీన్ అనేది ఉన్నప్పుడు నార్మల్గా ప్యాంక్రియాటిక్ సెక్రెషన్స్ అనేది జరుగుతుంది, డైజెషన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఈ జీన్ అనేది ఉండదో ఇక్కడ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో మ్యూకస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఈ ప్యాంక్రియాస్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రావు. అండ్ అలానే ఈ మ్యూకస్ ప్రొడక్షన్ స్మాల్ ఇంటెస్టైన్లోకి జారుతుంది. సో బేబీ అనేది బై బర్త్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మెకోనియం అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. అంటే బేబీ ఫస్ట్ స్టూల్ బేబీ పాస్ చేయలేదు. ఎందుకంటే అక్కడంతా బై బర్త్ నుంచి మదర్ వూంబ్లో ఉన్నప్పటి నుంచి ఈ మ్యూకస్ ఏదైతే ఉందో అదంతా వచ్చి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో లార్జ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యానల్ ఏరియా దగ్గర, సపోజ్ ఇది యానల్ ఏరియా దగ్గర, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర మనకి ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ లేనందువల్ల ఇక్కడంతా థిక్ మ్యూకస్ అనేది సెక్రీట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ థిక్ మ్యూకస్ అనేది సెక్రిగేట్ అయి ఉంటుందో బేబీ అనేది మెకోనియం అనేది పాస్ చేయలేరు. దాన్నే మెకోనియం ఇలియస్ అంటాము. అండ్ అలానే మెకోనియం పాస్ చేసిన తర్వాత కూడా ఒకవేళ పాస్ చేస్తే బేబీకి స్టెటోరియా అంటాం. అంటే ఫ్యాటీ స్టూల్స్ అనేది ఉంటుంది. ఎందుకు? సో ఈ ప్యాంక్రియాస్ నుంచి మనకి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ వస్తే
ఈ కొలెస్ట్రాల్ ఏదైతే డైజెషన్ అయ్యేదానికి వస్తుందో వాటిని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ మ్యూకస్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటిక్ జ్యూస్ రాదు. ప్యాంక్రియాటిక్ జ్యూస్ రాకపోతే ఎలా తిన్న కొలెస్ట్రాల్ అనేది, ఎలా ఉన్న ఫ్యాటీ ఫుడ్స్ అనేది అలానే ఉంటాయి. సో అవన్నీ కూడా మాల్ అబ్జార్ప్షన్ అవుతుంది, సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా పేషెంట్కి స్టూల్స్లో అయితే వస్తుంది. దాన్నే స్టెటోరియా అంటాం. అలానే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, డిస్టెండెడ్ అబ్డామిన్ అనేది ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది బేబీకి. అండ్ నెక్స్ట్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ వచ్చేసి రెస్పిరేటరీలో క్రానిక్ కాఫ్ అనేది ఉంటుంది. ఎందుకు మ్యూకస్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇరిటేషన్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా డ్రై కాఫ్ ఉంటుంది, తర్వాత వెట్ కాఫ్ అనేది వస్తుంది. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉండాలి, ఒకే చోట ఉండవు కదా. అది మ్యూకస్ అయినా, బ్లడ్ అయినా, యూరిన్ అయినా. సపోజ్ యూరిన్ అనేది బ్లాడర్లో స్టేసిస్ అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. బ్లడ్ అనేది ఒకే చోట స్టేసిస్ అయ్యి స్టాగ్నెట్ అయితే బ్లడ్ క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మ్యూకస్ కూడా ఒకే చోట థిక్గా ఫార్మేషన్ అయ్యి స్టోరేజ్ అయినప్పుడు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. సో ఇట్ కెన్ బి నిమోనియా, ఇట్ కెన్ బి బ్రాంకైటిస్, ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. ఎందుకు స్టాగ్నెంట్ అవ్వడం వల్ల బ్యాక్టీరియాకి ఒక మీడియం ఇస్తున్నాం, ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తుంది. బ్యారెల్ చెస్ట్ అపియరెన్స్, ఎందుకు ఎయిర్ అనేది లంగ్స్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఓకే, ఎందుకు మ్యూకస్ అనేది బ్లాక్ చేస్తూ ఉంటుంది కాబట్టి చెస్ట్ అనేది ఎయిర్ అంతా ట్రాప్ అయి ఉంటుంది. దాన్నే బ్యారెల్ చెస్ట్ అపియరెన్స్ అంటాం. నెక్స్ట్ క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటాం. క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మన బాడీకి సఫిషియెంట్గా ఆక్సిజనేషన్ అనేది జరగదో అప్పుడు క్లబ్బింగ్ ఆఫ్ ఫింగర్స్ అంటాం. సో అండ్ నెక్స్ట్ ఇంటిగ్మెంటరీలోకి వస్తే ఇదే మనం చేస్తే సాల్టీ స్కిన్ అనేది చేస్తాము. ఓకే, సో సాల్టీ స్కిన్ అనేది ఎందుకు, మన స్కిన్ నుంచి ఈ స్వెట్ గ్లాండ్స్ ద్వారా క్లోరైడ్ అయాన్స్ అనేది బయటికి వచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు సిఎఫ్టిఆర్ అనే జీన్ ఉంటే ఇక్కడ గేట్ కీపర్ లాగా స్టాప్ చేస్తుంది. సిఎఫ్టిఆర్ అనే జీన్ లేదు కాబట్టి ఎక్కువ క్లోరైడ్ అనేది బయటికి వస్తుంది. ఎప్పుడు కూడా ఎక్కువ క్లోరైడ్ అనేది వస్తే దాంతోపాటు ఎక్కువ సోడియం కూడా బయటకు వస్తుంది. సో దాన్నే టేబుల్ సాల్ట్ అంటాం, NaCl అంటాం. సో ఎప్పుడైతే ఎక్కువ శాతంలో నార్మల్గా ఉన్న పేషెంట్స్ కన్నా ఎక్కువగా బయటకు వస్తుందో మనం కిస్ చేసినప్పుడు, ఓకే, వాళ్ళని టచ్ చేసినప్పుడు మనం సాల్టీ ఫీలింగ్, మెయిన్గా కిస్ చేసినప్పుడు వాళ్ళకి సాల్టీ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ మా బేబీని కిస్ చేస్తా అంటే సాల్టీగా ఉప్పుగా తెలుస్తాను సార్ అని చెప్పి హాస్పిటల్కి అనేది తీసుకొని వస్తారు. సో ఇవి ప్రైమరీ సిమ్టమ్స్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. అండ్ అలానే రీప్రొడక్టివ్లోకి వస్తే ఈ జీన్ ఏదైతే ఆబ్సెంట్ అవుతుందో దానివల్ల మేల్స్లో ఆబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్సెస్ అనేది జరుగుతుంది. ఫీమేల్స్లో డిక్రీజ్డ్ ఫర్టిలిటీ అనేది జరుగుతుంది. ఎందుకంటే సర్వైకల్ మ్యూకస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఫర్టైల్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతాయి. సో ఇవన్నీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఎప్పుడైనా కూడా మీరు ఒక కండిషన్ నేర్చుకుంటున్నారంటే దాని గురించి అసలు పాజిటివ్స్ ఏంటి, అంటే నార్మల్ ఫిజియాలజీ ఏంటి అని తెలిస్తే అప్పుడు మీకు ప్యాథోఫిజియాలజీ అనేది తెలుస్తుంది. ఏది తెలియకుండా బ్లైండ్గా చదువుకొని పోతే ఏది అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో డయాగ్నోస్టిక్ స్టడీస్కి వస్తే స్వెట్ క్లోరైడ్ టెస్ట్ అంటాం. సో స్వెట్ క్లోరైడ్ టెస్ట్ అనేది ఎందుకు, మనకి త్రూ ఇంటిగ్మెంటరీ సిస్టంలో స్కిన్లో నుంచి క్లోరైడ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం స్వెట్ క్లోరైడ్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ వాల్యూస్ కన్నా లెస్ దాన్ 40 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉంటే అది నార్మల్. సో ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్లో ఉన్నప్పుడు మోర్ దాన్ 60 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ అనేది ఉంటుంది. సో అప్పుడు డెఫినెటివ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ స్టూల్ అనాలిసిస్ చేస్తారు, ఫ్యాట్ అండ్ ట్రిప్సిన్ గాను ఉన్నాయా లేవా అనేసి అని చెప్పి. న్యూబార్న్ స్క్రీనింగ్ ఇమ్యూనో రియాక్టివ్ ట్రిప్సినోజన్ లెవెల్స్ అనేది చెప్తారమ్మా. సో ఏంటి ఈ ఇమ్యూనో రియాక్టివ్ ట్రిప్సినోజన్ లెవెల్స్ అంటే, సో ఇమాజిన్ దిస్ యాజ్ ఎ ప్యాంక్రియాస్. ఇది మన ప్యాంక్రియాస్, ఇది ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఇక్కడ నుంచి మన గాల్ బ్లాడర్ కూడా కనెక్షన్ అనేది ఉంటుంది, రెండింటికి ఒకటే. సో ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్లో ఇక్కడంతా మ్యూకస్ అనేది ఫార్మ్ అయి ఉంటుంది. సో మ్యూకస్ అనేది ఫార్మ్ అయినప్పుడు లోపల నుంచి మనకి ట్రెప్సిన్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది. ట్రెప్సిన్ అనేది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్. ట్రెప్సిన్ అనేది ట్రెప్సినోజన్గా మారి డైజెషన్కి ఫెసిలిటేట్ చేస్తుంది. సో ఏదైతే ఈ ట్రెప్సినోజన్ ఉందో సో ఇది బయటికి అనేది రాలేకపోతుంది, ఎందుకు, ఇక్కడ బ్లాక్ అనేది అయ్యింది కాబట్టి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ ట్రెప్సినోజన్ దీనికి కనెక్టెడ్ ఉన్న బ్లడ్ వెజల్స్లోకి బ్యాక్ ఫ్లో వెళ్ళిపోతుంది. ఓకే, సో అది యాక్చువల్గా ఎక్కడికి రావాలి, సో అది యాక్చువల్గా ఎక్కడికి రావాలి, స్మాల్ ఇంటెస్టైన్కి రావాలి. అది రాకుండా బ్లడ్ బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల బ్లడ్లో కలిసిపోతుంది. సో అప్పుడు ఈ న్యూబార్న్ స్క్రీనింగ్లో IRT లెవెల్స్ అంటాం. సో
సో ఇమ్యూనో రియాక్టివ్ ట్రెప్సినోజన్ లెవెల్స్ గాన చేసినప్పుడు ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ డిటెక్ట్ ఉంటుంది, సో డెఫిషియట్ అయి ఉంటుంది. సో ఆ డెఫిషియట్ అయినప్పుడు ప్యాంక్రియాటిక్ సెక్రేషన్స్ థిక్ ఉంటాయి. సో ఈ ప్యాంక్రియాటిక్ సెక్రేషన్స్ థిక్ అయినప్పుడు డక్ట్ బ్లాకేజ్, ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది బ్లాకేజ్ అవుతుంది. సో ట్రెప్సినోజన్ విల్ ఎంటర్ ఇంటూ ద బ్లడ్ వేర్ ఇట్ సపోజ్ టు బి ఎంటర్. అది ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? స్మాల్ ఇంటెస్టైన్కి. అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి రివర్స్ వచ్చేస్తుంది. సో బ్లడ్లో ఇంక్రీజ్డ్ ఐఆర్టీ లెవెల్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి ద డయాగ్నోస్టిక్ మేనేజ్మెంట్ ఫర్ సిస్టిక్ ఫైబ్రోసిస్. నెక్స్ట్ మేనేజ్మెంట్కి వస్తే టాప్ ప్రయారిటీ ఈస్ టు బి గివెన్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టంలో మనము చెస్ట్ ఫిజియోథెరపీ ఇస్తాం, ఎయిర్వే క్లియరెన్స్ కోసం బ్రాంకో డైలైటర్స్ ఇస్తాం, బ్రాంకస్ డైలైట్ అవ్వడానికి, నెబులైజ్డ్ విత్ హైపర్టోనిక్ సెలైన్ ఇస్తాం, ఫ్లటర్ వేవ్ ఆర్ పీప్ మాస్క్ ఇస్తాం, ఎంకరేజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తాం, ప్రోన్ పొజిషన్, సైడ్ లైన్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. సపోజ్ ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి థిక్ సెక్రేషన్స్ ఉంటాయి, వాళ్ళ నుంచి బయటికి మ్యూకస్ అనేది రాలేకపోతుంది. సో అప్పుడు కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇది ఎలా అంటే అలా చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా బ్రాంకస్ అనేది కన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది. సో ఇది కన్స్ట్రిక్ట్ అయిన బ్రాంకస్ సిస్టిక్ ఫైబ్రోసిస్లో. ఓకే, సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్స్ట్రిక్ట్ అయిన బ్రాంకస్లో మ్యూకస్ అంత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాంకస్ని మనం డైలేట్ చేయాలి. ఓకే, సో బ్రాంకో డైలేటర్స్ ఇస్తే మనకి బ్రాంకస్ అనేది డైలేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, బ్రాంకో డైలేటర్స్ ఇస్తే డైలేట్ అవుతుంది. సెకండ్, మనకి హైపర్టోనిక్ సెలైన్తో నెబులైజేషన్ ఇస్తాము. అప్పుడు ఆ హైపర్టోనిక్ సెలైన్తో లైక్ ఎన్ఎస్ సెలైన్ వాటితో ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ మ్యూకస్ ఏదైతే ఉందో అది థిన్ అవుతుంది, థిక్కున్న మ్యూకస్ థిన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏమి ఇస్తాం, బ్రాంకో డైలైటర్స్ ఫస్ట్ ఇస్తాం, సెకండ్ హైపర్టోనిక్ సెలైన్ సెకండ్ ఇస్తాం, థర్డ్ చెస్ట్ ఫిజియోథెరపీ ఇస్తాం. అప్పుడు చెస్ట్ ఫిజియోథెరపీ బ్యాక్ ట్యాపింగ్ కనెక్ట్ చేస్తే ఆ మ్యూకస్ అనేది ఫస్ట్ రావడానికి డైలేషన్ అవుతుంది, మళ్ళీ రిమూవ్ అవ్వడానికి ఈ నెబులైజ్ హైపర్టోనిక్ సెలైన్ ఇస్తే థిన్ అవుతుంది, మళ్ళీ ప్రెషర్ ఇస్తే బయటికి వస్తుంది. సో ఇలా ప్రోటోకాల్ చేయాలి. సో చెస్ట్ ఫిజియోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆప్షనల్ స్టెప్ ఏంటంటే ఏదైనా ఇన్హేల్డ్ యాంటీబయాటిక్స్ ఉంటే సో లాస్ట్లో ఇన్హేల్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రాపర్ యాక్షన్ ఉంటుంది, ప్రాపర్ రీచ్ అనేది వెళ్తుంది కాబట్టి. సో ఇది మనం రెస్పిరేటరీ కేర్లో అయితే పేషెంట్ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రిషనల్ కేర్. ఎందుకు న్యూట్రిషనల్ కేర్? మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి, సో ఇటు మల్టీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లో ఏం చేస్తుందా, సపోజ్ ఇది మీరు ప్యాంక్రియాస్ అనుకుంటే ప్యాంక్రియాస్లో ఆల్రెడీ చెప్పాము బ్లాక్ చేస్తుంది. సో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేది రాదు. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేది దేనికి, డైజెషన్కి అవసరము, ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, మెటబాలిజంకి, అబ్జార్ప్షన్కి, కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్కి, ఓకే, సో ఫ్యాట్ బ్రేక్ డౌన్కి, ఇవన్నిటికీ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది అవసరం. సో ఎప్పుడైతే ఇక్కడ మ్యూకస్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుందో మనము మాన్యువల్గా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాన్నే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ, ప్యాంక్రీలైపేస్ అంటాము. సో ఈ ప్యాంక్రీలైపేస్ ఎప్పుడు ఇవ్వాలి, విత్ ఈచ్ మీల్, ప్రతి మీల్ ప్రతి స్నాక్తోనూ పేషెంట్కి బేబీకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రెండు జరుగుతాయి. ఒకటి, ఈ ప్యాంక్రీలైపేస్ అనేది ఓవర్ డోస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఓకే, లేదా అండర్ డోస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ పేషెంట్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ వచ్చిందంటే అర్థము అది డోస్ అనేది ఓవర్ అయ్యింది, లేదా డయేరియా వచ్చింది అంటే అర్థము, ఆర్ అలానే ఫ్రోతీ ఫ్యాట్ స్టూల్స్ అనేది ఉంది అని అంటే అర్థం ఆ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఏదైతే మనం ఇస్తున్నామో అది సరిపోలేదు అని అర్థం. సో వీటి గురించి మానిటర్ చేసుకుంటారు కాబట్టి స్టూల్ మానిటరింగ్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఆర్ పేషెంట్ని అడుగుతూ ఉండాలి, వాళ్ళ రిలేటివ్స్ని కానీ మోషన్ ఎలా ఉంది, కాన్స్టిపేషన్గా ఉందా, డయేరియాగా ఉందా అనేసి అని చెప్పి అడగాలమ్మా. సో అలానే మనము డైట్కి వస్తే హై క్యాలరీ డైట్, హై ప్రోటీన్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ అలానే వైటమిన్స్కి వస్తే వైటమిన్ ఏ, డి, ఈకే అనేది అడ్మినిస్టర్ చేయాలి. అండ్ ఎస్పెషలీ సాల్ట్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి స్కిన్ ద్వారా ఏమవుతుంది, సిఎఫ్టిఆర్ అనే జీన్ లేకపోవడం వల్ల ఎక్కువ క్లోరైడ్ వెళ్తుంది. ఎక్కువ క్లోరైడ్తో పాటు సోడియం ఎప్పుడు ఫాలో అవుతుంది కాబట్టి బాడీలో నార్మల్గా సోడియం ఎక్స్క్రీట్ అవ్వడం కన్నా ఎక్కువ సోడియం అనేది వెళ్తుంది. సో పేషెంట్కి హైపోనేట్రీమియా ఛాన్సెస్ అనేది ఉంటుంది. హైపోనేట్రీమియా అంటే మీ లో సోడియం లెవెల్స్. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ డైట్ తీసుకుంటా అంటే ఆ డైట్లో మనము వాళ్ళని
సాల్ట్ ఇంటేక్ని ఇంక్రీజ్ చేసేటట్టు రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్వెట్ రూపంలో వెళ్తుంది కాబట్టి, ఎస్పెషల్లీ వాళ్ళు హాట్ వెదర్ సీజన్లో ఉన్న, హాట్ వెదర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సాల్ట్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? సోడియం అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది కాబట్టి. వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, సార్ ఈ ఫాల్టీ జీన్ అనేది వస్తే మదర్ నుంచి ఒక ఫాల్టీ జీన్, ఫాదర్ నుంచి ఒక ఫాల్టీ జీన్ వస్తే ఈ కండిషన్ వస్తుంది అంటున్నారు. సో ఎంత ఛాన్సెస్ అంటే అందరికీ వచ్చేస్తుందా అంటే ఇప్పుడు చాలామంది ఒక డౌట్ ఉంటుంది, ఎంత పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది అని. సపోజ్ ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి, మదర్ నుంచి ఒక సిఎఫ్టిఆర్ అనే జీన్ ఫాల్టీ వచ్చి, ఫాదర్ నుంచి ఒక సిఎఫ్టిఆర్ అనే జీన్ ఫాల్టీ వచ్చినప్పుడు పేషెంట్కి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ రావడానికి 25% ఛాన్సెస్సే ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సపోజ్ బేబీకి ఓన్లీ ఫాదర్ నుంచినే సిఎఫ్టిఆర్ అనే జీన్ అబ్నార్మాలిటీ వచ్చింది, మదర్ నుంచి నార్మల్ సిఎఫ్టిఆర్ అనే జీన్ వచ్చింది, లేదా మదర్ నుంచి ఫాల్టీ సిఎఫ్టిఆర్ అనే జీన్ వచ్చింది, ఫాదర్ నుంచి నార్మల్ సిఎఫ్టిఆర్ అనే జీన్ అనేది వచ్చింది అనుకోండి, వైస్ వర్సా, అప్పుడు బేబీకి డిసీజ్ అనేది రాదు. బేబీ ఏమవుతుందంటే క్యారియర్ అవుతుంది. అంటే వాళ్ళు సిఎఫ్టిఆర్ జీన్ అనే మ్యూటేషన్ని క్యారియర్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే అలానే ఆపోజిట్ జెండర్, ఇప్పుడు మేల్ అయితే ఆపోజిట్ జెండర్ ఫీమేల్స్లో కూడా అలానే ఒక ఫాల్టీ జీన్ అనేది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చింటే వీళ్ళిద్దరూ కంబైన్డ్ అయినప్పుడు వీళ్ళకి వచ్చే బేబీకి 25% ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇంకోటి, అందరికీ ఈ సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా పుట్టినప్పటి నుంచినే ఉంటాయా సార్ అంటే కొందరికి ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సిఎఫ్టిఆర్ అనే జీన్ మైల్డర్ మ్యూటేషన్స్ మాత్రమే జరిగితే సిమ్టమ్స్ అనేది లేట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో తెలుస్తుంది. అంటే 10 years తర్వాతనో 15 years తర్వాతనో అలా తెలుస్తుంది. సో ఆ మ్యూటేషన్స్ అయ్యే జీన్ కంప్లీట్గా మ్యూటేషన్ అయిపోయిందా ఆర్ పార్షియల్గా మైల్డ్గా మ్యూటేషన్ అయిందా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మైల్డ్గా అయితే సిమ్టమ్స్ లేట్గా తెలుస్తాయి. అండ్ దీంతోపాటు ఇంకా ఏమేమి ఇస్తారు అంటే యాంటీబయాటిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎందుకు మ్యూకస్ని థిన్ చేయడానికి. అండ్ అలానే సపోర్టివ్ మేనేజ్మెంట్ అనేది పేషెంట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది ఒక జీన్ వల్ల వచ్చిండే అబ్నార్మాలిటీ, అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీ. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీకి మనం లైఫ్ లాంగ్ మేనేజ్మెంటే చేయాలి, కానీ క్యూర్ అనేది ఉండదు. కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్కి మాత్రమే ఇంజెక్షన్స్ అనేది ఉన్నాయి, ట్రీట్మెంట్ అనేది ఉన్నాయి. వాటి గురించి కూడా ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం ఆ టాపిక్స్ కూడా. సో ఇక్కడ మనకి సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చింది. సో సర్జికల్ మేనేజ్మెంట్లో ఏం కన్సిడర్ చేయొచ్చు కదా అంటే, సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ఫ్రీక్వెంట్గా కన్సిడర్ చెయ్యరు. ఎప్పుడు కన్సిడర్ చేస్తారు? ఎప్పుడైతే ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అనేది ఉంది ఆర్ సివియర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మాత్రమే బైలేటరల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే లంగ్ మార్చినా కూడా పేషెంట్కి ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉంటుంది, స్వెట్తో ప్రాబ్లం ఉంటుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్తో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి లైఫ్ లాంగ్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్తోనే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. హాయ్ నాన్న అనే మూవీలో కూడా చిన్న పాపకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజే ఉంటుంది. దాని అర్థం అంటే ఏంటి? సో ఈ మూవీలో అర్థం ఏంటి? హీరో క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్కి అండ్ మదర్ క్యారెక్టర్కి ఇద్దరికి వాళ్ళు సిఎఫ్టిఆర్ అనే జీన్ క్యారియర్ ఉంది కాబట్టి వాళ్ళ బేబీకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ వచ్చింది. అంటే 25% ఛాన్సెస్ ఉంటుంది విత్ ఈచ్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ ప్రోమెట్రిక్ స్టైల్ క్వశ్చన్స్కి వస్తే, ఫస్ట్ క్వశ్చన్, ఏ 4-year-old child with cystic fibrosis is receiving pancrelipase capsule. The mother tells the nurse that child has been experiencing frequent constipation, abdominal bloating lately. What is the most likely nursing interpretation of this finding? ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్లోనే టాపిక్ ఇచ్చారు, ఏంటి? సిస్టిక్ ఫైబ్రోసిస్ టాపిక్ ఇచ్చారు. ఆ సిస్టిక్ ఫైబ్రోసిస్ టాపిక్లో దేని గురించి ఇచ్చారు? ప్యాంక్రిలైపేస్ క్యాప్సూల్ ఇచ్చారు. అంటే పేషెంట్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటున్నారు అని. సో తీసుకుంటున్నప్పుడు మనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి ఓవర్ డోస్ అవ్వడం, నెక్స్ట్ అండర్ డోస్ అవ్వడం. ఓవర్ డోస్ అవుతే పేషెంట్కి ఆబ్వియస్గా కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. అండర్ డోస్ ఉన్నప్పుడు డయేరియా కానీ ఫ్యాటీ స్టూల్స్ అనేది ఉండడం కానీ ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ మదర్ ఏం కంప్లైంట్ చేస్తుంది? ఎక్స్పీరియన్సింగ్ ఫ్రీక్వెంట్ కాన్స్టిపేషన్ అండ్ అబ్డామినల్ బ్లోటింగ్ లేట్లీ అన్నారు. సో దీని అర్థం ఏంటి? ఓవర్ డోస్ అయ్యింది అని అర్థం. సో ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ ఏ, ద చైల్డ్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఎనఫ్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అండ్ ద డోస్ షుడ్ బి ఇంక్రీజ్డ్. లేదు. సో ఎప్పుడు డయేరియా వచ్చినప్పుడైతే ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ వచ్చిన కాన్స్టిపేషన్ కాబట్టి ఏ అనేది రాంగ్. ఆప్షన్ బి, దిస్ ఈస్ ఎ నార్మల్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డిసీజ్ అండ్ రిక్వైర్స్ నో చేంజ్ ఇన్ థెరపీ. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ సైడ్ ఎఫెక్ట్.
So B is also wrong. Option C, the child may be receiving an excessive dose of pancreatic enzymes. It may be correct. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా చూస్తాం. ఆప్షన్ డి, ద చైల్డ్ ఈస్ లైక్లీ కన్సూమింగ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ డైట్. సో టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ డైట్ కన్స్యూమ్ చేసిన కాన్స్టిపేషన్ అనేది జరగదు. జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ బట్ ఫ్రీక్వెంట్ గా కాన్స్టిపేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రీక్వెంట్ కాన్స్టిపేషన్ అనేసి అన్నారు కాబట్టి సో సి ఇస్ ద ఆబ్వియస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ప్రోమెట్రిక్ స్టైల్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రోమెట్రిక్ క్వశ్చన్ చూస్తే, a nurse is providing discharge education to the parents of a child with cystic fibrosis living in a hot arid climate like Riyadh or Dubai. So Riyadh లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు ఆర్ దుబాయ్ లో ఉన్నారు. విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ మోస్ట్ క్రిటికల్ ఫర్ ద చైల్డ్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్? ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటేనే అర్థం సిస్టిక్ ఫైబ్రోసిస్ లో ఏమో సోడియం అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి హైపోనైట్రీమియా అనేది జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇదే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చెప్పాలి? వాళ్ళకి సాల్ట్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోమని చెప్పాము, డిస్కస్ చేసాం. సో అప్పుడు విచ్ ఇన్స్ట్రక్షన్ ఈస్ మోస్ట్ క్రిటికల్? ఏ ఇన్స్ట్రక్షన్ మోస్ట్ క్రిటికల్ అనేది చూస్తాం. ఆప్షన్ ఏ, రెస్ట్రిక్ట్ ఫ్లూయిడ్ ఇంటేక్ డ్యూరింగ్ ద హాటెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే టు ప్రివెంట్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్. సో వాళ్ళు ఫ్లూయిడ్ అనేది రిస్ట్రిక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి స్వెట్ లో వెళ్తా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్లూయిడ్ అనేది ఎక్కువగానే తీసుకుంటా ఉండాలి. ఏ అనేది రాంగ్. ఆప్షన్ బి, ప్రొవైడ్ అడిషనల్ సాల్ట్ ఫోర్టిఫైడ్ స్నాక్స్ అండ్ స్పోర్ట్స్ డ్రింక్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హై హీట్ ఆర్ ఎక్సర్సైజ్. ఇట్ మే బి రైట్ బట్ సి, డి చూద్దాం. ఆప్షన్ సి, డిక్రీస్ ద డోస్ ఆఫ్ pancreatic enzymes when the child is sweating heavily. There is no link with pancreatic enzymes with the child sweating. Okay, C is wrong. Option D, monitor for signs of hypernatremia such as increased thirst and dry mucous membrane. See, ఈ పేషెంట్ కి హైపోనైట్రీమియా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో హైపర్నైట్రీమియా అనేది వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు సాల్ట్ ఇంటేక్ అనేది ఓవర్ గా తీసుకున్నప్పుడు. సో బట్ వాళ్ళు ఎంత ఓవర్ గా తీసుకున్నా కూడా సాల్ట్ అనేది ఎక్స్క్రీట్ అవుతా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏం ఇన్స్ట్రక్షన్ చేయాలి డిస్కస్ చేసాము. వాళ్ళ హాట్ వెదర్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి స్వెట్ అనేది ఎక్కువ వెళ్తా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ critical instruction which will be given for the parents, okay, when the patient is having cystic fibrosis. సో ఈ రోజు మనం సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇలానే ప్రతిరోజు క్లాసెస్ అనేది ఉంటుంది ఫర్ ప్రోమెట్రిక్ అండ్ ఆల్సో నార్సెట్. ప్రోమెట్రిక్ క్లాసెస్ వచ్చి మార్నింగ్ 5 to 7 అనేది ఒక క్లాస్ ఉంటుంది. అండ్ అలానే ఈవినింగ్ 5:15 to 7:15 అనేది సెకండ్ క్లాస్ ఉంటుంది. మీరు మార్నింగ్ డ్యూటీ అయినప్పుడు ఈవినింగ్ అటెండ్ అవ్వచ్చు, ఈవినింగ్ డ్యూటీ అయినప్పుడు మార్నింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ మీ చాయిసెస్ మీద ఉంటుంది. అండ్ అలానే నార్సెట్ క్లాసెస్ వస్తే మార్నింగ్ 9:30 నుంచి 11 ఒక క్లాస్ ఉంటుంది. తిరుపతిలో మన అకాడమీ అనేది ఉంది. మీరు ఆఫ్లైన్ అన్నా రావచ్చు, ఆన్లైన్ అన్నా చేసుకోవచ్చు. సో నార్సెట్ క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 11 AM ఒక క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 to 4:30 క్లాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో 1.5 hour క్లాస్ అనేది ఉంటుంది. సో ఈ మార్నింగ్ క్లాసెస్ అనేది ప్రోమెట్రిక్ కి. సో నార్సెట్ క్లాసెస్ అనేది మీకు కింద డిస్ప్లే చేస్తాం ఎప్పుడెప్పుడు టైమింగ్స్ అనేది. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ డేట్ నుంచి 1 year వరకు ఉంటుంది. ఏ కోర్స్ అయినా కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ప్రోమెట్రిక్ ఎన్రోల్ అయినా ఆ నార్సెట్ కి ఎన్రోల్ అయినా 1 year క్లాసెస్ అనేది ఉంటుంది. అండ్ అలానే లక్ష్మీ నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ మీకు కానీ నార్సెట్ కోచింగ్ కానీ ప్రోమెట్రిక్ కోచింగ్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఆఫ్లైన్ అయినా రావచ్చు, ఆన్లైన్ అయినా రావచ్చు. మీరు కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం.